భూపాలపల్లి మాజీ కౌన్సిలర్ రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. లింగమూర్తి మర్డర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. హత్య వెనుక ఎవరున్నా వదలద్దని పోలీసులకు అందించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి కిరణ్, చూస్తున్నాం రాజారెడ్డి హత్యకు సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు పేరుస్తున్న పరిస్థితి. ఎట్లాంటి డిస్కషన్ ఉంది పొలిటికల్ సర్కిల్స్ లో ఈ ఇష్యూకి సంబంధించి? అనుశ్రీ, ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లిలో మాజీ కౌన్సిలర్ సరళ భర్త ఎవరైతే ఇతను రాజలింగమూర్తి హత్య గావింపబడ్డాడో, ఇప్పుడు అతని హత్య తెలంగాణ రాజకీయంలో దుమారం రేపుతుందని చెప్పొచ్చు. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఏకంగా రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ హత్య వెనకాల బీఆర్ఎస్ కుట్ర ఉంది ఖచ్చితంగా అనేటువంటిది ఆయన ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇదే చనిపోయినటువంటి హత్య గావింపబడ్డటువంటి రాజలింగమూర్తి మేడిగడ్డ ఏదైతే అక్కడ పిల్లర్స్ కుంగిపోయాయో అతన్ని దానిపైన ప్రైవేట్ పిటిషన్ వేశాడు కోర్టులో. ఈ కుంగిపోయినటువంటి పిల్లర్ల వెనకాల ఖచ్చితంగా కేసీఆర్, హరీష్ రావు అధికారులు ఉన్నారు, వారు ఉన్నారంటూ ఆయన పిటిషన్ వేశారు. కాబట్టి ఆ పిటిషన్ వేసినందుకే బీఆర్ఎస్ కుట్ర చేసి అతన్ని హత్య చేసింది అంటూ ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారో తేల్చాలి అని చెప్పి సీఎంను విజ్ఞప్తి చేస్తున్నా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయంగా దుమారం రేపింది. అయితే దీనిపైన అటు బీఆర్ఎస్ కూడా రియాక్ట్ అయింది. ఆ ప్రాంతం భూపాలపల్లికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే, అక్కడ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి మీద అనేక ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ. తాను కూడా గతంలో అనేక భూ వివాదాల్లో అతనితో పాటు గొడవలు ఉన్నాయి కాబట్టి తనే హత్య చేయించాడు అనేటువంటి ఆరోపణలు రావడంతో బీఆర్ఎస్ పార్టీకి కానీ తనకు కానీ ఎటువంటి సంబంధం లేదు అనేటువంటిది గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. అలాగే సాక్షాత్తు అధికారంలో ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ విధంగా ఆరోపణలు చేస్తారో ఏదైనా ఆధారాలుంటే నిరూపించాలి, హత్య ఎందుకు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అనేటువంటి నిరూపించాలి, కానీ అట్లా ఆరోపణలు చేయడం మంత్రికి సబబు కాదు అనేటువంటిది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా అంటే మేడిగడ్డ మీద కేసు ఆయన ఒక్కడు వేసినంత మాత్రాన, అతను చనిపోయినంత మాత్రాన విచారణ అయితే ఆగదు కదా. ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా విచారిస్తుంది కాబట్టి అతన్ని హత్య చేసినంత మాత్రాన దోషులు ఎవరు తప్పించుకోలేరు అనేటువంటిది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో ఖచ్చితంగా దీనిపైన రాజలింగమూర్తిని హత్య గావింపడానికి ఎవరైనా అతనికి ఉన్నటువంటి భూతగాదాలే కారణం అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా భూతగాదాల్లో అతను ఉన్నాడు. హత్య చేసినటువంటి వ్యక్తుల్లో కూడా 3 వ్యక్తులు ఇప్పటికే పోలీసుల ముందు లొంగిపోయారు. సో మరి ఆ లొంగిపోయినటువంటి వారిని విచారించి మరి వారి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, గత కొన్ని రోజులుగా వాళ్ళతో ఎవరు మాట్లాడారు, ఇవన్నీ కూడా తేల్చాలి అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా దీనిపైన ఆరా తీస్తున్నారు. హత్య చేసినటువంటి వారు ఎవరిని కూడా వదిలిపెట్టద్దు అనేటువంటి పోలీసులకు చెప్పారు. సో అయితే ఈ రెండు పార్టీల మధ్య కూడా ఇది ప్రస్తుతం వివాదంగా మిగిలింది. అయితే రాజలింగమూర్తిని చంపింది ఎవరు అనేటువంటి తేల్చాలి అనేటువంటి రెండు పార్టీలు పట్టుబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.